మిత్రులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరం ఎంతో పుణ్యప్రదమైన అత్యంత వైభవంగా విరాజిల్లుతున్న ఒక మంచి దివ్యక్షేత్రంలో ఉన్నామండి. ఆ దివ్యక్షేత్రమే శ్రీ వాసవి సాయి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఈ దేవస్థానం మన తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం దగ్గర ఉన్న ఈ దివ్యక్షేత్రంలో నేటి నుండి అత్యంత వైభవంగా కనుల పండుగగా చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయండి. ఏఆర్ స్టూడియోస్ వారి ద్వారా మా యొక్క ప్రచారాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనురాధ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి స్వామివారి ఆశీస్సులు ఉండి చాలా ఇంకా వెతుకుటం కావాలి, ఇంకా పైకేది ఈ స్టూడియో బాగా నడవాలని చెప్పి మరొకసారి మేము కోరుకుంటున్నాం. హిందూ సాంప్రదాయంలో 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రాధాన్యమైనవండి. అందుకే వీటిని త్రిదిన బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. జూలై 7 మంగళవారం నుండి జూలై 9 గురువారం వరకు ఈ బ్రహ్మోత్సవాలు బాటసింగారం గ్రామంలో భక్తి పారవస్యంతో గోవిందనామ స్మరణతో మారుమోగనున్నాయండి. ఈ త్రిదిన బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను అలాగే ఆ పూజా వేడుకలను కనులారా మన ఏఆర్ స్టూడియోస్ ఛానల్లో తిలకిద్దాం రండి. ఓం నమో వెంకటేశాయ, వాసవి మాతోభ్యో నమః, సద్గురు సాయినాథాయ నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వైకుంఠ దైవమైన శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనం ఎంతో వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమవుతున్న శ్రీ బాటసింగారం బ్రహ్మోత్సవాలు మొదటి రోజు పూజా విశేషాల్లోకి అడుగుపెడుతున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. బ్రహ్మోత్సవం అంటేనే ఒక మహాయజ్ఞం. సాక్షాత్తు ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడే భువికి దిగివచ్చి లోక కళ్యాణం కోసం స్వామివారికి జరిపించే మహోత్సవం ఇది. జూలై 7వ తేదీన భక్తజన సందోహం మధ్య వేదమంత్రాల సాక్షిగా ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ పవిత్రమైన మొదటి రోజున ఎలాంటి పూజలు జరుగుతాయి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేమిటి, స్వామివారిని మనం ఎలా దర్శించుకోవాలని పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు మీరందరూ కూడా ఆ గోవిందు నామస్మరణ, సాయినామస్మరణతో ఇంకా వాసవీమాత నామస్మరణతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ వాసవాంబాయై నమః. గ్రామ పెద్దలు, వేద పండితులు, ఆలయ ధర్మకర్తలు మరియు భక్తుల అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య బాటసింగారంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా సుందరంగా జరుగుతున్నాయి. ఏటా నిర్వహించే సాంప్రదాయ ప్రకారం పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, రక్షాబంధనం మరియు శతకళాభిషేకంతో ప్రారంభమయ్యాయి. సాయంత్రం మళ్లీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనం, ఋత్విక వర్ణం, మృత సంగ్రహణం, అంకురార్పణం, ద్వారతోరణాలు, ధ్వజ కుంభారాధన మరియు అధిష్టానార్చన వంటి పూజా కార్యక్రమ సేవలను అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిగా విశ్వక్సేన ఆరాధన. విఘ్నాలకు అధిపతి అయిన విశ్వక్సేనుణ్ణి పూజించి పూజా కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని వేడుకుంటారు. అనంతరం పుణ్యావచనం అంటే పవిత్ర జలాలను ప్రోషించి ప్రాంగణాన్ని మరియు పాల్గొనే భక్తులను శుద్ధి చేసే ప్రక్రియ. ఓం శ్రీ సాయినాథాయ నమః. రక్షాబంధనం గురించి చెప్పుకుంటే పూజాధికారులు సంపూర్ణంగా జరిగేందుకు రక్షణగా చేతికి తోరణాన్ని కట్టే ఆచారం. ఇది పూర్తయ్యాక ఋత్విక వర్ణం. హోమాలను, పూజలను నిర్వర్తించేందుకు అర్హులైన పండితులను ఆహ్వానించి నిర్వహించడాన్ని వరణం అంటారు. తర్వాత ముఖ్యమైన ఘట్టం ద్వారతోరణాలు. ఆలయ ప్రవేశ మార్గాలను పూజించి దుష్టశక్తులు ప్రవేశించకుండా తోరణాలను కడతారు. ధ్వజకుంభారాధన ఉత్సవాలకు
ఆరంభంగా ధ్వజస్తంభం వద్ద ఉండే కలశాలను పూజించే పూజ, చివరగా చతుష్టాన అర్చన. దేవాలయం లేదా ప్రాంగణం యొక్క 4 దిక్కులను పూజించి అన్ని వైపుల నుండి ఆటంకాలు తొలగి రక్షణ లభించాలని చేసే ప్రార్థన. ఇక అంకురార్పణం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. అంకురార్పణం అనేది సకల కార్యాల విజయానికి ఆరంభం. నవధాన్యాలను మొలకెత్తించడం ద్వారా భవిష్యత్తులో పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని భక్తుల విశ్వాసం. అలాగే మృత సంగ్రహణం అంటే పవిత్రమైన మట్టిని సేకరించి భూమాతను ఆరాధించే ప్రక్రియ. భూమిపై సమస్త జీవకోటికి ఆశ్రయం కల్పించమని కోరే ప్రార్థన. అన్నిటి కలశాల మీద పసుపు కుంకుమ చల్లండి.
ఇక శతకలశాభిషేకం. ఇది ఒకానొక దివ్య అద్భుత ఘట్టం. 108 కలశాల్లో నింపిన పవిత్ర జలాలతో సర్వజ్ఞుడైన భగవంతుడికి చేసే అభిషేకం. ఈ ప్రక్రియలో వినిపించే మంత్రఘోషాలు భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. ప్రతి మంత్రం భగవంతుడి అనుగ్రహాన్ని, శాంతిని, సమృద్ధిని ప్రసాదిస్తుందని విశ్వాసం. मनः सर्वेन्द्रियाणि च वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् प्रजा रुद्रो जायते नारायणात् इन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् देवसमुत्पद्यन्ते नारायणात् प्रवर्तन्ते अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः
స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ సందర్భంగా జనలీల గోత్రం వినోద్ కుమార్ స్వాతి దంపతులు స్వామివారికి పాదుకలు సమర్పిస్తున్న శుభ సందర్భంగా అష్టైశ్వర్య లోకభాగ్య సకల సంపత్తులతో సహా నిత్యం మీ కుటుంబం నరకలాడుతూ ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాను, వాసవి అమ్మవారిని, ఇక్కడున్న అష్టదశ దేవుళ్ళందరినీ కూడా కోరుతూ మీకు మా ధర్మకర్త అందరి పక్షాన మీకు అన్ని విధాల మేలు జరగాలి. మీరు ఎంతైతే స్వామివారికి అర్పించుకున్నారో ఆ దేవుడి దృష్టిలో వారి ఆత్మలో మీరు ఉంటారు. ఆ ఆత్మకి ప్రతిఫలంగా మీకు ఆ దేవుడు ఆశీర్వచనాలు ఇస్తారని మేము కోరుకుంటూ అధ్యక్షుల వారికి ఈ యొక్క బాధ్యతలు అందరం కలిసి వారి చేతిలో పెడుతున్నాం. అధ్యక్షులు అక్షయ్ కుమార్ గారికి ఇక్కడున్న సోదర సోదరి అందరి పక్షాన స్వామివారి పాదుకలను మన సోదర అమ్మాయి ఇద్దరు కలిసి వారికి ఇస్తున్న శుభ సందర్భంగా ఈ యొక్క శుభాకాంక్షలు అందిస్తున్న వేళ మన మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క బలం చేకూరాలని కోరుతూ దినదినాభివృద్ధి చేస్తున్న ఐకాన్లు అంటారు. మేమందరం కూడా క్షణాభివృద్ధి చేస్తున్నామని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు అందిస్తున్న ఈ వేళ ధన్యవాదాలు. ఈ దేవస్థానపు ప్రెసిడెంట్ అశోక్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా కొన్ని విషయాలు బ్రహ్మోత్సవాల గురించి మన వ్యూవర్స్ కోసం షేర్ చేసుకుంటారండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాల గురించి, మీ యొక్క ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క సంవత్సరము చతుర్థి 4వ సంవత్సరము. ఇక్కడ ప్రతిష్టాపన చేసిన సంవత్సరం ఇప్పుడు 4వ బ్రహ్మోత్సవాలు. ఇది వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ పాటసింగారం విలేజ్. ఇది రామోజీ ఫిలిం సిటీ పక్కనే నియరెస్ట్. వెనకాల సంగీ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ హైవేకి పాటసింగారం విలేజ్. ఇక్కడ వచ్చేసేసి భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర యొక్క స్వామి ప్రతిష్టాపన చేయడం జరిగినది. 2021లో ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఈ యొక్క టెంపుల్ మన మూల విరాట్ అయినటువంటి భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఈ ప్రతిష్టాపన. అలాగే కుడివైపున వచ్చేసి వాసవి మాత విగ్రహము, ఎడమవైపు వచ్చేసి సాయిబాబా టెంపుల్ ప్రతిష్టాపన జరిగినది. అలాగే ఇక్కడ కింద గణపతి యొక్క దేవాలయం ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే కుడి పక్కకు వచ్చేసేసి నవగ్రహాలు. ఇక్కడ యొక్క నవగ్రహాలు వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ దగ్గరలో వచ్చేసి నవగ్రహాలు ఖాళీగానే ఉంటాయి. ఇక్కడ యొక్క మా నవగ్రహాల యొక్క విశిష్టత ఏమిటంటే సతీ సమేతంగా ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఈ విగ్రహాలని మేము సతీ సమేతంగా ఇక్కడ చుట్టుపక్కల ఒక 20 విలేజ్ల్లో నవగ్రహాలు మాత్రమే ఉన్నాయి. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సతీ సమేతంగా నవగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగినది. కావున ఈ యొక్క నవగ్రహాలకు కూడా చాలా విశిష్టత చాలా ఉన్నది. ఇక్కడ గణపతి ఉన్నది. ఇక్కడ పక్కగానే శివాలయం ఉన్నది. శివాలయం వచ్చేసేసి స్వయంభూ శివాలయం. ఇది ఒక 200-300 సంవత్సరాల శివాలయం. ఇది ఒక శివాలయం కిందనే మేము గుడి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శివాలయం కింద ఒక 2 ఎకరాల యొక్క భూమి విస్తరణలో ఉంది. ఆ విస్తరణలో మేము ఒక 1000 గజాలలో మా ఈ వెంకటేశ్వర స్వామి వాసవి సాయి శ్రీనివాస దేవస్థానము మేము ఏర్పాటు చేసుకున్నాము. దీనికి మా యొక్క గ్రామ పెద్దలు, వాళ్ళు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే మేము దీని యొక్క 55 మందితోటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ యొక్క ట్రస్ట్ దిల్షుక్ నగర్ వాస్తవులైనటువంటి మన ఈరేశం గుప్తా గారు, అలాగే నరసింహ గుప్తా గారు, సెక్లెం రమణ, అలా పెద్దలు చాలా మంది యొక్క సహకారంతో మా యొక్క పల్లెటూరు అంటే విలేజ్ ఇది. ఇక్కడంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక 5 కిలోమీటర్స్. ఇక్కడనే మా దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉంది బాటసింగారం దగ్గర, హైవేకి దగ్గర, విలేజ్ ఆనుకొని ఉన్నది ఈ యొక్క టెంపుల్. ఈ యొక్క వాళ్ళ సహకారంతో ఈ యొక్క ట్రస్ట్ మెంబర్ సహకారం పేరున తెలియజేస్తున్నాము. 55 మంది యొక్క ట్రస్ట్ సహకారంతో ఇక్కడ మేము ఒక 1000 గజాలలో టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. 4వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము ఈ యొక్క సంవత్సరము. కావున
ఈ యొక్క కార్యక్రమము మేము చాలా దిగ్విజయం జరుగుతున్నది. ఇక్కడ యొక్క విశిష్టత ఏంటంటే యొక్క భూనీల సమేత వెంకటేశ్వర స్వామికి ఒక్కడే కాకుండా భూదేవి శ్రీదేవి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినది. కావున ఇక్కడ యొక్క కోరికలు ప్రతి ఒక్క భక్తునికి ఎల్లవేళలా కోరికలు అవుతున్నది. ప్రతిష్టాపన చేసినప్పుడే ప్రతిష్టాపన చేసిన సంవత్సరం రోజే ఒక 20 మంది 30 మంది మాకు అనుకున్న జరిగిందండి. వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చి వారి యొక్క కోరికలు నెరవేర్చిన తర్వాత కూడా వారి యొక్క తోచిన సహాయము అందరూ సాయం చేయగలుగుతున్నారు. ఇప్పుడు యొక్క మా దేవస్థానము దినదిన అభివృద్ధి కాకుండా క్షణ అభివృద్ధి చేసుకోగలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అలాగే ఇక్కడ ప్రదక్షిణ వెంకటేశ్వర స్వామి 11 వారాలు ఇక్కడ వెంకటేశ్వర యొక్క స్వామి 11 ప్రదక్షిణలు 11 వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదక్షిణలు చేస్తే వారికి కోరిన కోరిక నెరవేరుతుందని మనసారా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కొత్తగా 7 శనివారాలు 7 వారాలు అనేది ఒకటి విశిష్టత అనేది ఒక నెట్వర్క్ ఛానల్ ద్వారా చాలా అవుతున్నది. ఆ యొక్క 7 శనివారాలు 7 నెలలు అనే కార్యక్రమం కూడా మా టెంపుల్లో కూడా నెక్స్ట్ డేట్ చూసి ఫిక్స్ చేస్తాము. దానికి కూడా 7 శనివారాలు 7 నెలలు 7 ఎట్లా కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేయడానికి కూడా దానికి కూడా కార్యాచరణ జరుగుతున్నది. ఆ కార్యక్రమం కూడా మా టెంపుల్ నుంచి చేస్తున్నాము. ఈ యొక్క సంవత్సరము 2026 ఈ యొక్క 4వ చతుర్థి బ్రహ్మోత్సవాలు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి పేరున ధన రూపేణ వస్తు రూపేణ ప్రతి ఒక్కరు సహకరించిన వారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా యొక్క పల్లెటూరు ఈ యొక్క దేవుని యొక్క దేవస్థానం యొక్క విశిష్టతను తెలపడానికి మన ఏఆర్ స్టూడియో వారు అనురాధ గారు వచ్చినందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క మా టెంపుల్ మారుమూల గ్రామం, అంటే మారుమూల గ్రామం కాదు, సిటీకి దగ్గరలోనే కాకుండా టెంపుల్ అనేది కొంచెం అందరికీ తెలియాలని ఆమె ముందుకు వచ్చినందుకు మా దేవస్థాన తరపుకేలు కూడా మరి తెలియజేస్తున్నాము. అనురాధ గారికి ఏఆర్ స్టూడియో గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ వాసవి సాయి శ్రీనివాస దేవస్థానం తరపున ఏఆర్ స్టూడియో అనురాధ గారికి మా యొక్క అభినందనలు. ఇక్కడ జరుగుతున్న చతుర్థ బ్రహ్మోత్సవానికి మాకు గ్రామ పెద్దలు కానీ ఎప్పుడు కానీ సహకరిస్తున్నారు. వారి వల్ల ఇంత అభివృద్ధి జరిగింది గ్రామంలో. మరి శ్రీ సాయి శ్రీనివాస దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు చేయడానికి ముఖ్య కారకులు ఊర నరసింహ గుప్తా గారు మరియు చెట్లెం రమణయ్య గారు, సూరిశెట్టి వీరేశ గుప్తా గారు, వాళ్ళకి 8 మంది కూతుర్లు అష్టలక్ష్మిలు. వాళ్ళ సహకారం ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ ద్వారానే ఇప్పటిదాకైతే మేము చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఉన్న మా ట్రస్ట్ మెంబర్లు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ఈ ఓన్లీ వైశ్యులు వాళ్ళని లేదు, అన్ని కులాల వాళ్ళు ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు ఇందులో. ఈ యొక్క దీని డెవలప్మెంట్ కారణం షిరిడి దిల్సునార్ బాబా గుడి వారి యొక్క అందులో ఉన్న ట్రస్ట్ మెంబర్ల సహకారం ఉంది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం దిల్సునార్ వాళ్ళ దాంట్లో ఉన్న ట్రస్ట్ మెంబర్ల వాళ్ళ సహకారంతోనే మేము జరుగుతుంది. ఇప్పటికీడికి ఎల్లవేళలా మాకు వాళ్ళ సహకారం ఉండి గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క అభివృద్ధి పనులు ఇంకా రాబోయే రోజులు మాకు ఇంకా జరంత ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి సహకరించగలని మా యొక్క మనవి. ఏఆర్ స్టూడియో వారికి మా యొక్క అభినందనలు. అనురాధ గారికి థ్యాంక్ యూ అండి. श्रीमान श्री
तस्मिन् शेषजने स्वीकृत्य पुण्डरीकाक्षाय नमः ज्योतिरूपाय नमः श्रीगन्धाधारयामि ओम गन्धद्वाराश्रीश्वरी उदरभूतानां तावियोपयेष्टिं गन्धाधारयामि गन्धादेवीपरिमलसमर्पयामि अग्रणादयवरणारपक्षादसमर्पयामि अथ पुष्पैः पूजयामि ओम श्रीमते नमः ओम सूत्रपत्या समेताय नमः ओम शैलेशाय नमः सर्वपालाय नमः शुभरागाय नमः मणिकुण्डलधराय नमः तत्तगन्धर्भूषणाय नमः सर्वशास्त्रतत्त्वज्ञाय नमः सर्वाभीष्टफलप्रदाय नमः श्रीमालाय श्रीमते विश्वक्सेनाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि ॐ मूर्धानन्दिवो वरदपृथिव्या सर्वदायास्तु मंगलम जय बोल विश्वक्सेन भगवान की जय अनिया सुमनः समस्तु सुमनस्वा भगवान वासुदेव करोति भगवान वासुदेव संकर्षण प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युतानंद वरदतां भगवान वासुदेव संकर्षण प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युतानंद प्रियतां भगवान वासुदेव संकर्षण प्रद्युम्न अनिरुद्ध पुरुष सत्य अच्युतानंद शांतिरस्तु इति शुद्धि मंत्रान् वाचये चित्तये स्मरोते वासुदेव अस्तु शुद्धये संकर्षण शुद्धये देस्तु प्रज्ञात् शुद्धये अनिरुद्धं केशवस्य श्रीमन्नारायणस्तदा माधव शुद्धये जास्तु गोविन्द शुद्धये तदा इत्थमेकाय प्रोक्तं पुण्यं दीप्तिगोत्तमैः वाचयित्वा तद्विस्मात्मानं प्रोक्षयेत् पुरात् इति वादयित्वा ॐ त्रयान्निकमहोत्सवाराधनाङ्गं एतत् कर्मणः पुण्यं भवन्तो ब्रह्मन्तु पुण्यं कर्मणोऽस्तु केशवाय नमः ओंकाराय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय पद्मनाभाय नमः मूर्धान्तिमोरजप्रतिज्ञामयी स्वाधारभृताय जातवन्यं कविं सम्प्राप्ते सज्जनानाम् आसुनाय
పారికాశో ఏతత్ మూర్తిం వారాధనాంచ గోవింద అనయా జాలవాహనాం షోడశోపచారాయ శ్రీ మూర్తిం వారాధనాయ తత్ పారికాంచన ఏవం శ్రీ ద్వారతోరణ ధ్వజం వారాధనం చూశారు కదా భక్తులారా, బాటసింగారం బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ఎంత దివ్యమైన పూజలతో ఎంత ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహిస్తున్నారో. అంకురార్పణంతో మొదలై ధ్వజారోహణంతో దేవతలను ఆహ్వానించి రాత్రివేళ శేషవాహనంపై భక్తులను అనుగ్రహించి ఆ శ్రీనివాసుడి లీలలు అనంతం. మొదటి రోజు పూజల్లో పాల్గొన్నా లేదా ఈ విశేషాలను భక్తితో విన్నా కూడా ఆ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం మన కుటుంబాలపై ఉంటుంది. ఈ వేడుకలను కళ్ళతో చూసి తరిస్తున్న భక్తుల భక్తిభావం ఆ గోవిందుడిపై వారికి ఉన్న ప్రేమ వర్ణనాతీతం. ఇది మన శ్రీ వాసవి సాయి భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పూజా వైభవం. రేపటి రెండవ రోజు విశేషాలతో మళ్ళీ కలుద్దాం. భక్తులందరూ ఈ బాటాసింగారంలోని ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకుని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఏఆర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఆర్ స్టూడియోస్ డివోషనల్ ఛానల్ చాలా గొప్పగా అన్నీ కూడా అందరితో మాట్లాడించి చాలా చక్కగా చేస్తున్నారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.